నమస్తే, నేను మీ అడ్వకేట్ సాంతరాజు. ఈరోజు పిల్లల సంరక్షణ చట్టం అంటే జీడబ్ల్యూపి అని కోర్ట్ లాంగ్వేజ్లో అంటాము, గార్డియన్ పిటిషన్ అంటాము మేము. సో ఇది దేని గురించి అంటే, ఇప్పుడు మీ పిల్లలు భార్య దగ్గర ఉన్నప్పుడు భర్త ఏ విధంగా తన పిల్లల్ని తన దగ్గరికి తెచ్చుకోవాలనుకుంటున్నాడు, తన ప్రేమను ఏ విధంగా తెలియచేయాలనుకుంటున్నాడు, అలాగే భర్త దగ్గర ఉన్న పిల్లలు భార్య ఎలా తన ఇంటికి తెచ్చుకోవాలనుకుంటుంది, వాళ్ళ సంరక్షణ ఎలాగ చూడాలనుకుంటుంది అనేది దాన్ని బట్టి వీళ్ళు కోర్టులో ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బలవంతంగా పిల్లల్ని భార్య తన పుట్టింటికి తీసుకెళ్ళిపోయినా, లేదా భర్త భార్యను తన పుట్టింటికి పంపేసి తన పిల్లల్ని తన దగ్గరే ఉంచుకున్నా, వీళ్ళకి ఒక రైట్ అనేది ఉంది. ఎవరి పిల్లల్ని వాళ్ళు కలవాలి, కలిసే రైట్ పిల్లలకి వాళ్ళ తల్లిదండ్రులకి కూడా ఉన్నది. సో వీళ్ళు సంరక్షణ ఏ విధంగా ఇవ్వగలుగుతారు, వాళ్ళని ఏ విధంగా ప్రయోజకులు చేయగలుగుతారు, వీళ్ళు ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, ఏ విధంగా ప్రయోజకులు చేస్తారని సో కోర్టు నిర్ణయించి వీళ్ళకి ఒక ఆర్డర్ అనేది ఇస్తుంది. ఎవరైతే పిల్లల్ని కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు జీడబ్ల్యూపి పిటిషన్, గార్డియన్ పిటిషన్ వేసినప్పుడు వీళ్ళ కేసుని మొత్తం పరిశీలించిన తర్వాత వీళ్ళు ఎవరి దగ్గర ఉంటే సంరక్షణ బాగుంటుందని కోర్టు నిర్ణయించి ఒక ఆర్డర్ ఇస్తుంది. సో దానికోసం ఈ గార్డియన్ పిటిషన్ అనేది ఉపయోగపడుతుంది. ఇది మీకు ఒక నాలెడ్జ్ పరంగా ఉపయోగపడుతుందని నా ఆలోచన.